వెల్కమ్ టు ఎడ్యుకే. ఈరోజు ఒక కొత్త టాపిక్ని డిస్కస్ చేద్దాం. అదేంటి అంటే ఆర్టికల్స్. ఓకే, ఆర్టికల్స్ గురించి మీరు 10th క్లాస్లో, ఆ తర్వాత ఇంటర్మీడియట్లో, ఆ తర్వాత డిగ్రీలో కూడా చదివి ఉంటారు. ఇంకొంతమంది పీజీ చేసి ఉంటే ఇంగ్లీష్ పీజీలు కూడా చదివి ఉంటారు. సో ఇది ప్రతి స్టేజ్లో వస్తుంటుంది. ఇది ఒక చోట ఎండ్ అనేది దీనికి లేదనమాట. దానితో పాటు ఈ 3 క్లాసెస్ 10th ఇంటర్ డిగ్రీతో పాటు ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ విధంగా నేను దీన్ని మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. ఎందుకంటే చాలా వరకు మీకు ఏ ఆర్టికల్స్ అంటే ఏంటి, ఏ అండ్ ది ఉంటాయి, వాటిని ఇలా ఉపయోగించాలి అలా ఉపయోగించాలి ఉంటుంది. కానీ ఇక్కడ ఎక్కడ ఉపయోగించకూడదు, ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి చాలా డీటెయిల్డ్గా ఈ వీడియోని నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. కాబట్టి కొద్దిగా వీడియో లెంత్ ఎక్కువ కావచ్చు, కానీ కొద్దిగా ఓపికతో మీరు దీన్ని విని అర్థం చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఒక రిక్వెస్ట్, చాలా కొంతమంది కామెంట్ పెడుతున్నారు కదా, అదేంటంటే సార్ రేపు మాకు ఎగ్జామ్ ఉంది, క్లాస్ తొందరగా మాకు అప్లోడ్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఇంకొంతమంది ఇంకా వేరే టాపిక్స్ చేయమని చెప్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది మీ క్వశ్చన్స్ రిసీవ్ చేసుకోవడం. నేను ఎప్పటికీ మీకు ఇన్వైట్ చేస్తాను. మీకు ఏ టాపిక్ కావాలన్నా నేను చెప్తాను. కానీ ఒక విషయం అదేంటంటే, రేపు ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి ఈరోజు పెట్టడానికి నాకు చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. అయితే కొద్దిగా 2 రోజులు లేదా 3 రోజుల ముందైనా నాకు తెలియచేయండి. పలానా రోజు ఎగ్జామ్ ఉంది, మాకు ఈ పలానా లెసన్ కావాలని చెప్పేసి అంటే నేను చాలా నీట్గా డీటెయిల్డ్గా దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను కదా. నాకు మెటీరియల్ గ్యాదర్ కూడా ఉంటుంది. కేవలం నేను ఒక 10 నిమిషాలు వీడియో చేస్తే దానికి 1 అవర్ 2 అవర్ ప్రిపరేషన్ ఉంటుందన్నమాట. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ డేటా అంతా కలెక్ట్ చేసుకోవాలి, చాలా నీట్గా మీకు ప్రజెంట్ చేయాలి. ఏ విధంగా ఒక స్టూడెంట్ అలా బస్సులో కూర్చొని వెళ్తే కూడా అర్థం కావాలి, ఆ విధంగా నేను మొత్తం కూడా సింప్లిఫై చేసి మీకు ఇక్కడ ప్రజెంట్ చేస్తాను. కాబట్టి కొద్దిగా నాకు కూడా టైం ఇవ్వండి. నాకు టైం ఇస్తే మీకు చాలా ఈజీగా చెప్పగలుగుతాను అనమాట. ఓకే, ఇది నేను చెప్పదలుచుకున్నది. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్ ఏంటంటే ఆర్టికల్స్. సో ఆర్టికల్స్ మీకు తెలిసే ఉంటుంది. అదేంటి అంటే ఏ అండ్ ది ఉన్నాయి కదా. అయితే వీటిని ఏమంటారంటే, ఏ అండ్ని ఇండెఫినెట్ ఆర్టికల్ అంటారు, దీని మనం డెఫినెట్ ఆర్టికల్ అని అంటాం. అయితే ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏంటంటే, ఇట్ డజంట్ షో ఏ పర్టికులర్ థింగ్ అనమాట. ఒక వ్యక్తికి కానీ ఒక స్థలానికి కానీ దేనికైనా సంబంధించి పర్టికులర్గా ఒక తెలియచేయదనమాట. ఇక్కడ ది అనేది ఏంటంటే పర్టికులారిటీ ఉంటుంది అక్కడ. ఓకే, పలానాది అని చెప్పేసి ఇది రెఫర్ చేస్తుంది అనమాట. ఓకే, ఏ ఈజ్ యూస్డ్ బిఫోర్ ఏ కాన్సోనెంట్ సౌండ్స్ BCDFG KL XYZ, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఏ అనేటువంటి ఆర్టికల్ని మనం ఏ విధంగా దేని ముందు ఉపయోగిస్తామంటే కాన్సనెంట్ ముందు ఉపయోగిస్తాం. అలాగే యాన్ అనేటువంటి ఆర్టికల్ని మనం వావెల్స్ ముందు ఉపయోగిస్తాం. వావెల్స్ అంటే AEIOU వీటి ముందు ఉపయోగించేటువంటిదే ఇది. ఓకే, జనరల్గా ఇది వీటి సౌండ్స్ను బట్టి దేని ముందు ఉపయోగిస్తారనేది ఇదనమాట. యాన్ అనేది వావెల్స్ ముందు, ఏ అనేది కాన్సనెంట్ సౌండ్స్ ముందు ఉపయోగిస్తాం. ఓకే, ఇది అయితే ఇక్కడ ఒక స్టోరీ చూద్దాం. ఫస్ట్, I saw 2 boys in a shop yesterday, a tall one and a short one. The former is well known for showing an article to a customer, and the latter is well known for convincing the customer and selling it to him. They handle everything very carefully. They are close friends. ఇక్కడ చూడండి, I saw 2 boys అంటే ఇద్దరు బాయ్స్ని చూశాను. In a shop, ఏ షాప్. ఇక్కడ చూడండి, ఇక్కడ పర్టికులర్గా లేదు, ఆ షాప్కి పేరు చెప్పలేదు, ఏం చెప్పలేదు కదా. ఇన్ ఏ షాప్ అన్నారు అంతే. ఏ టాల్ వన్ అండ్ ఏ షార్ట్ వన్. ఎలా ఉన్నారు ఆ పిల్లలు, ఆ బాయ్స్ ఎలా ఉన్నారంటే ఏ టాల్ వన్. అక్కడ మనకి ఇంకా ఆ వ్యక్తుల గురించి పరిచయం కాలేదు కాబట్టి పర్టికులర్గా చేయలేదు మనం. ఇక్కడ ఏం చెప్పామంటే కేవలం ఏ టాల్ అన్నాం. ఏ షార్ట్, ఒక పొడవైన బాబు ఒక పొట్టైన బాబు ఉన్నారని చెప్పేసి. ద ఫార్మర్ ఈజ్ వెల్ నౌన్ ఫర్ షోయింగ్ అన్ ఆర్టికల్ టు ఏ కస్టమర్ అండ్ ద లెటర్ ఈజ్ వెల్ నౌన్ ఫర్ కన్విన్సింగ్ ది కస్టమర్. ఇక్కడ చూడండి, ఫస్ట్ షోయింగ్ అన్ ఆర్టికల్ అనేటువంటిది ఏ అనేటువంటి వావెల్ సౌండ్తో ప్రారంభమైంది కాబట్టి దాని ముందు మనం యాన్ ఉపయోగించాం. ఇక్కడ పైన కూడా ఎస్, షాప్ అనేది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి అక్కడ దాని ముందు ఏ ఉపయోగించాం. అయితే ఇక్కడ ఇంకొకటి చూడండి, ఏ కస్టమర్ అండ్ ద లెటర్ ఈజ్ వెల్ నౌన్ ఫర్ కన్విన్సింగ్ ది కస్టమర్. ఏ షాప్ అక్కడ, ఏ కస్టమర్, ఈ 2 పదాలు ఉన్నాయి కదా, గమనించండి. దాని తర్వాత వచ్చినటువంటి వాటిలో చూస్తే ది కస్టమర్ అని ఉంది. ఓకే, ది కస్టమర్. ఓకే, అంటే మనకు వారి గురించి తెలియనప్పుడు, మనం పర్టికులర్గా తెలియనప్పుడు ఏంటంటే ఏ షాప్, ఏ పర్సన్, ఏ బాయ్ ఇలా తెలియజేస్తాం. ఏ కస్టమర్. ఓకే, ఇలా ఉపయోగిస్తాం. ఇక్కడ తర్వాత తెలిసిన తర్వాత మళ్ళీ తన గురించి రిపీటెడ్గా చెప్పాలనుకున్నప్పుడు ది కస్టమర్ అని చెప్తాం. ఓకే, ఇంకా పారాగ్రాఫ్ చూద్దాం. They are so famous that most of the customers are drawn towards the shop because of these 2 boys.
ది షాప్ ఈజ్ ఫేమస్ బికాస్ ఆఫ్ దీస్ బాయ్స్. దే వర్క్ ఇన్ పర్ఫెక్ట్ కోఆపరేషన్. ది ఓనర్ ఆఫ్ ది షాప్ ఆల్సో పేస్ హై వేజెస్ టు దెమ్ అండ్ లుక్స్ ఆఫ్టర్ దెమ్ లైక్ హిస్ ఓన్ సన్స్. ఓకే, ఇక్కడ మళ్ళీ ది కస్టమర్ వచ్చారు, ఆ తర్వాత ది షాప్ వచ్చింది. ఓకే, ది ఓనర్ అంటే కూడా ఇది అడ్జెక్టివ్గా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఏ వ్యక్తులు అయితే పనిచేస్తున్నారో ఆ షాపు అని చెప్పేసి, ఆ షాపు ఓకే ఓనర్ అని చెప్పేసి. కాబట్టి ఇక్కడ ది అనేది ది ఓనర్ ఉపయోగించాం. స్టార్టింగ్లో మనకు తెలియదు కాబట్టి ఏ అని ఉపయోగించాం, ఆ తర్వాత దాన్ని తెలిసింది మళ్ళీ రిపీటెడ్గా ఉపయోగించాల్సి వచ్చింది కాబట్టి ది అని వాడాం. ఇక్కడ ది కస్టమర్ అని తెలియదు కాబట్టి ఏ కస్టమర్ అని చెప్పేసాం. ఓకే, ఇది ఈ విధంగా ఉపయోగిస్తాం ఏ యాన్ని. అంటే పర్టికులారిటీ ఉందా లేదా అనే దానికి ఇక్కడ నేను ఈ స్టోరీ చెప్పాను మీకు. ఓకే, ఆ తర్వాత దీని డెఫినేషన్స్ చూద్దాం. ఏ ఆర్ యాన్ ఈజ్ కాల్డ్ ద indefinite article and the is called the definite article. An is commonly used before a singular noun, a novel, an interesting book, a scientist, an inspiring book. The is used before nouns that are particular, refer to, etc. The one about whom I told you, the shop, the owner, ది ఆర్టికల్. సో ది అనేది పర్టికులర్గా మనం స్టోరీ చూసుకుంటే అక్కడ రిపీటెడ్గా చెప్పాం, పర్టికులర్గా చెప్పాం కదా. ది షాప్ అని చెప్పేసి, ది బాయ్స్ అని చెప్పి, ది ఓనర్ అని చెప్పి, ది ఆర్టికల్ అని చెప్పేసి చెప్పాం కదా. సో ఇది అనమాట, ఇది పర్టికులర్గా తెలియచేయడానికి మనం ది అనేది ఉపయోగిస్తాం. పర్టికులర్ కాదు అని చూపించడానికి మనం జనరల్గా ఉపయోగించడానికి మనం ఏ యాన్ అనేది ఉపయోగిస్తాం. అలాగే ఏ యాన్ వాటిని మనం సింగులారిటీ కూడా ఉపయోగిస్తాం. ఒక నౌన్ సింగులర్ అయినప్పుడు దాని ముందు ఏ లేదా యాన్ ఉపయోగిస్తాం. ఒకవేళ ఆ సింగులర్ నౌన్ కాన్సనెంట్స్ అయితే ఏ ఉపయోగిస్తాం, ఒకవేళ ఆ సింగులర్ నౌన్ వావెల్ అయితే యాన్ ఉపయోగిస్తాం. ఓకే, ఇది. ఆ తర్వాత ఏ ఈజ్ యూస్డ్ బిఫోర్ ఏ సింగులర్ నౌన్ విచ్ బిగిన్స్ విత్ ఏ కాన్సనెంట్ సౌండ్. లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కొన్ని చూద్దాం. A balloon, a champion, a drum, a fan, a hat, a jug, a kite, a European, a ₹1 coin, a university student, a U-shaped curve, a unique thing. ఇక్కడ చూడండి, కాన్సనెంట్ సౌండ్ వచ్చినప్పుడు అంటే సి లేదా బి అటువంటి వాటి ముందు మనం ఏ ఉపయోగించాలన్నాం. కానీ ఇక్కడ కొన్ని పదాలు ఈతో మరియు యూతో తర్వాత ఓతో స్టార్ట్ అయ్యాయి, అంటే వావెల్ లెటర్స్ ఉన్నాయి ఇక్కడ. అయినా వాటి ముందు మనం ఏం చేస్తామంటే దీన్ని ఉపయోగించాం కదా, ఏ ఉపయోగించాం. అది ఎలా అంటే వీటికి కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, ఎందుకంటే యూరోపియన్కి మనం ఎప్పుడు యాన్ ఉపయోగించరాదు. అలాగే ₹1 కాయిన్ ఉందనుకోండి, అక్కడ మనం ఓ అని పలకం, వా అని పలుకుతాం, ₹1. ఓకే, వా. సో కాబట్టి ఇక్కడ ఇది కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏ ₹1 కాయిన్ అంటాం. ఆ తర్వాత ఆ యూనివర్సిటీ, ఓకే, ఇక్కడ కూడా ఇది వావెల్ సౌండ్ కాదు, ఇది కాన్సనెంట్ సౌండ్ వస్తుంది కాబట్టి ఆ యూనివర్సిటీ స్టూడెంట్. ఆ తర్వాత యూ షేప్ కర్వ్ అన్న చోట కూడా మనకు యాన్ రాదు, ఏనే వస్తుంది. చాలా మటుకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇలాంటి వాటి గురించే మీకు కన్ఫ్యూజన్ చేయడానికి అడుగుతుంటాడు కాబట్టి ఇలాంటివి ఇక్కడ ప్రజెంట్ చేశాను. ఒకసారి గమనించి మీ మైండ్లో పెట్టేసుకోండి. ఓకేనా. ఆ యూనిక్ థింగ్ కూడా అలాంటిదే. ఆ తర్వాత యాన్ ఈజ్ యూస్డ్ బిఫోర్ ఏ సింగులర్ నౌన్ విచ్ బిగిన్స్ విత్ ఏ వావెల్ సౌండ్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ. అన్ అప్రెంటిస్, ఏపీపీ, ఇక్కడ చూడండి ఏతో స్టార్ట్ అయింది, అన్ అప్రెంటిస్. అన్ యాపిల్, అన్ ఎలక్ట్రీషియన్, అన్ ఇరేజర్, అన్ ఐలాండ్, అన్ ఎంఎల్ఏ, అన్ ఎంఎల్, యాన్ ఎంపీ. చూడండి అబ్రివేషన్స్ వచ్చినప్పుడు కూడా ఇది ఉపయోగిస్తాం అనమాట, మనం యానే ఉపయోగిస్తాం. అది నెక్స్ట్ మనకు డీటెయిల్గా చెప్పేటప్పుడు కూడా వస్తుంది, అయినా ఇక్కడ ఒకసారి అడ్వాన్స్గా. యాన్ ఆనెస్ట్ పొలిటీషియన్, ఇక్కడ చూడండి హెచ్ ఉంది కదా, మనం ఏ ఉపయోగించవచ్చు అంటే ఇక్కడ హెచ్ సైలెంట్, మనం ఇది వావెల్స్ అన్ని ఉపయోగిస్తాం కదా, ఈ వావెల్స్ అన్ని ఉపయోగిస్తాం కాబట్టి ఇక్కడ ఇది యాన్ ఆనెస్ట్ పొలిటీషియన్. ఓన్లీ పొలిటీషియన్ వస్తే ఏ పొలిటీషియన్ అనవచ్చు అని ఇక్కడ ఆనెస్ట్ వచ్చింది. యాన్ ఆనరబుల్ ఫ్యామిలీ, యాన్ ఎస్బి ఎంప్లాయీ, అండ్ ఎస్పీ ఎంప్లాయీ. ఓకే, ఇవి కూడా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఒక చిన్న విషయం ఉంది ఈ ఆర్టికల్కి సంబంధించి, ఈ విధంగా ఉందన్నమాట. అంటే ఏ అండ్ దీని ఏ విధంగా ఉపయోగిస్తారు, రిపీటెడ్గా వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ నేను తెలియజేస్తాను. ఏ సార్ లైక్ ఏ ఐ విష్ టు సార్ లైక్ ఏ బర్డ్ ఇన్ ద స్కై ఆఫ్ ఫ్రీడమ్. లైక్ ఏ బర్డ్ అంటే ఒక పక్షిలా అలా తిరగాల ఆ ఆకాశంలో అని చెప్పేసి, ది స్కై. ఓకే, ఇక్కడ స్కై అనేది ఒకటే ఉంటుంది ప్రపంచంలో కాబట్టి ది అనేది దానికి ఉపయోగిస్తాం. ఐ విష్ టు స్విమ్ లైక్ ఏ ఫిష్,
లైక్ ఏ ఫిష్ కదా, ఇది కాన్సనెంట్ సౌండ్. ఇన్ ది ఓషన్ ఆఫ్ ద లవ్ టు రేస్ లైక్ ఏ వార్ హార్స్, లైక్ ఏ వార్ హార్స్. ఇన్ ద రెలమ్ ఆఫ్ బ్రదర్హుడ్ అండ్ టు డ్రీమ్ లైక్ ఏ బాయ్, లైక్ ఏ బాయ్. ఓకే, ఇక్కడ ఏ అనే అటువంటి ఆర్టికల్ ఇది సింగులారిటీని తెలియచేస్తుంది, ఒకటి ఏకవచనంని. వెన్ ఐ ఆమ్ అలోన్ అండ్ సీ ఏ బ్యూటిఫుల్ వరల్డ్ ఆఫ్ పీస్, ఏ బ్యూటిఫుల్, ఓకే, అండ్ హార్మోనీ యునైటెడ్ వరల్డ్ వితౌట్ వాల్స్ వేర్ ఏ మ్యాన్ లివ్స్ లైక్ ఏ రియల్ హ్యూమన్ బీయింగ్. ఓకే, ఏ మ్యాన్ ఏ రియల్ హ్యూమన్ బీయింగ్స్. ఈ విధంగా దీన్ని మనం ఉపయోగిస్తాం. ఓకే, ఇక్కడ చూస్తే ఇండెఫినిట్ ఆర్టికల్ ఏ అండ్ ది ఇండెఫినిట్ ఆర్టికల్ ఈజ్ యూస్డ్ బిఫోర్ ఏ సింగులర్ కౌంటబుల్స్. ఏవైతే కౌంటబుల్స్ ఉన్నాయో సింగులారిటీని తెలియచేయడానికి ఉపయోగిస్తారని చెప్పేసి ఇంతకు ముందే చెప్పాను కదా. సో అలాంటిది ఇది ఇక్కడ చూద్దాం. ఇన్ ద సెన్స్ ఆఫ్ వన్, ఒకటి అన్నప్పుడు ఏ సర్జన్. ఓకే, ఏ సర్జన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ డ్యూరింగ్ అన్ ఆపరేషన్. ఓకే, ఏ సర్జన్, ఒక సర్జన్. అన్ ఇంజనీర్. ఓకే, అన్ ఇంజనీర్ సూపర్వైజెస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బిల్డింగ్. ఆ తర్వాత ఇన్ ద సెన్స్ ఆఫ్ సేమ్, అవి రెండు సేమ్ అని చెప్పడానికి మనం ఈ విధంగా ఉపయోగిస్తాం. రాము అండ్ శ్రీను ఆర్ ఆఫ్ ఏ సైజ్, వాళ్ళిద్దరు సేమ్ సైజ్లో ఉంటారు. బర్డ్స్ ఆఫ్ ఏ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్, బర్డ్స్ ఆఫ్ ఏ ఫెదర్ అంటే ఇక్కడ దానికి పక్షికి ఉన్నటువంటి ఈకలు అనమాట, అవన్నీ కూడా దగ్గరగా ఒకే విధంగా ఉంటాయి. ఏ అనేది ఈ సెన్స్లో ఉపయోగిస్తారు. ఆ తర్వాత ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎవ్రీ, ప్రతి చోట, ప్రతి ఒక్కటి అని తెలియచేయడానికి, ప్రతి ఒక్క కేజీ, ప్రతి ఒక్క మీటరు అని తెలియచేయడానికి మనం ఏ అనేది ఉపయోగిస్తాం. టొమాటోస్ కాస్ట్ ₹20 ఆ కిలో. ఓకే, ఆ కిలో. ఆ తర్వాత ది రాజధాని ఎక్స్ప్రెస్ రన్స్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 120 కిలోమీటర్స్ అన్ అవర్. ఏ స్పీడ్ ఆఫ్, అట్ ఏ స్పీడ్. ఓకే, అది. ఆ తర్వాత వెన్ ఏ థింగ్ పర్సన్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం, ఎవరైనా ఒక వ్యక్తి కొత్తగా పరిచయం అయితే అప్పుడు ఏ అనేది ఉపయోగిస్తుంది. ఇక్కడ చూడండి, ఏ స్నేక్, ఏ స్విమ్మింగ్ పూల్. ఇంతకుముందు మనం ఏ షాప్, బాయ్, ఏ కస్టమర్ అన్నాం కదా, అలాంటిది అనమాట. సో కొన్ని రూల్స్ ఇక్కడ మళ్ళీ రిపీటెడ్ కావచ్చు, ఎందుకంటే మళ్ళీ గుర్తుండడం కోసం నేను మళ్ళొకసారి రిపీట్ చేసి ఉంటాను. ఓకే, అది కాస్త గమనించండి. విత్ క్వాంటిటీ ఎక్స్ప్రెషన్ టు ఎ సర్టన్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ లైక్ కాటన్, రబ్బర్, పేపర్, మిల్క్, ఫుడ్, నాట్ ఏ పేపర్. ఓకే, ఇక్కడ పేపర్ అనేటువంటిది ఉపయోగించాలన్నమాట, ఇంకోటి క్వాంటిటీకి తెలియచేస్తున్నాం కాబట్టి. అండ్ ఏ పేపర్ నాట్, ఏ మిల్క్ నాట్, ఏ పీస్ ఆఫ్ పేపర్, ఏ కప్ ఆఫ్ టీ, ఏ పాకెట్ ఆఫ్ సాల్ట్. ఓకే, ఏ ప్యాకెట్ ఆఫ్ సాల్ట్, ప్యాకెట్ సాల్ట్ అనకూడదు అనమాట. వీటన్నింటికి ఏ ఉపయోగించాలి. ఎలాగో ఇక్కడ నేను చెప్పాను, ఏ పీస్ ఆఫ్ పేపర్ అనాలి, ఏ పేపర్ నాట్. ఏ పేపర్ అనేది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇస్తే అది రాంగ్. ఓకే, గుర్తుంచుకోండి, ఏ పీస్ ఆఫ్ పేపర్ అని రావాలి అక్కడ. ఆ తర్వాత ఏ కప్ ఆఫ్ టీ, ఏ టీ, ఏ కప్ టీ నాట్, ఏ కప్ ఆఫ్ టీ, ఏ పాకెట్ ఆఫ్ సాల్ట్, ఏ బండిల్ ఆఫ్ గ్రాస్, ఏ కేక్ ఆఫ్ సోప్, అన్ ఐటమ్ ఆఫ్ ఫర్నిచర్, ఆ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఏ ఇన్ఫర్మేషన్ నాట్, ఏ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత చూస్తే ఇక్కడ బిఫోర్ ఎ సింగులర్ నౌన్ యూస్డ్ అన్ ఎగ్జాంపుల్, ఏ రోజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్, అన్ ఎలిఫెంట్ ఈజ్ ఏ బిగ్ యానిమల్. బిఫోర్ నేమ్స్ ఆఫ్ ప్రొఫెషన్స్ కూడా ఉపయోగిస్తారు, ప్రొఫెషనల్ ముందు ఉపయోగిస్తారు. అది ఎలాగంటే నరేందర్ ఈజ్ ఏ డాక్టర్, సరిత ఈజ్ అన్ ఆర్కిటెక్ట్. ఓకే, ప్రొఫెషన్స్ ముందు కూడా మనం ఏం చేస్తామంటే ఏ అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ఏ డాక్టర్, అన్ ఆర్కిటెక్ట్. ఇన్ సర్టెన్ న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్, క్వాంటిటీస్ గురించి. ఓకే, న్యూమరికల్ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, క్వాంటిటీ గురించి చెప్పేటప్పుడు కూడా డిడ్ యూ ఆర్డర్ ఏ 100 చైర్స్ ఆఫ్ అవర్ కాలేజ్, చైర్స్ ఫర్ అవర్ కాలేజ్, ఏ 100 rupees. ఓకే, శశికళ ఫేస్డ్ ఏ లాట్ ఆఫ్ ట్రబుల్స్ టు రీచ్ హర్ హోమ్ ఇన్ ద రెయిన్. ఏ లాట్ ఆఫ్ అన్న చోట కూడా మనం ఏని ఉపయోగిస్తాం. ఆ తర్వాత బిఫోర్, మిస్సెస్, మిస్టర్, వీటికి ముందు కూడా ఉపయోగిస్తామంట. ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా ఎప్పుడంటే స్ట్రేంజర్, కొత్తగా వ్యక్తి అనమాట. మీరు ఆఫీస్లో ఉంటారు, బయట గేట్ దగ్గర ఎవరో ఒకరు ఉంటారు. ఓపెన్ చేసి చూస్తే నేను పలానా శ్రీనివాస్ అని చెప్పింటాడు. ఆ శ్రీనివాస్ ఎవరో మీకు కూడా తెలియదు. అయితే లోపల ఉన్న వాళ్ళకి మీరు ఏమని చెప్తారంటే ఎవరో ఒక శ్రీనివాస్ వచ్చారంట మీకోసం అంటారు కదా. సేమ్ అలాగే ఇక్కడ ఆ సెన్స్తో మనం దీన్ని ఉపయోగిస్తాం. ఏ మిస్టర్ శ్రీనివాస్ కేమ్ టు మీట్ ఫాదర్. ఓకే, బికాస్ శ్రీనివాస్ ఈజ్ అన్నౌన్ టు ద స్పీకర్, అప్పుడు మనం ఉపయోగిస్తాం. ఏ మిస్సెస్ శాంతి ఈజ్ వెయిటింగ్ అవుట్ సైడ్. ఇలా ఆ తర్వాత ప్లూరల్స్ ఉపయోగించేటప్పుడు కూడా ఓకే, ప్లూరల్స్ కొన్ని సింగులర్గా ఉపయోగిస్తారు కదా, అప్పుడు కూడా మనం ఏ ఉపయోగించాలి. ఏ బ్యారక్స్, అన్ ఇన్నింగ్స్.
ఇన్నింగ్స్ అనేది ప్లూరల్ ఉంటుంది, కానీ ఇక్కడ మనం సింగులర్గానే ట్రీట్ చేస్తాం. ఇన్నింగ్స్ బిఫోర్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందుకు ఈ విధంగా ఉపయోగిస్తాం. ఏ నాలెడ్జ్ ఆఫ్ హిస్టరీ ఈజ్ ఆల్వేస్ యూస్ఫుల్. ఏ నాలెడ్జ్ అనేది అబ్స్ట్రాక్ట్ నౌన్ కాబట్టి దానికి ముందు మనం ఏని ఉపయోగించాం. ఆ తర్వాత ఇక్కడ చూడండి, వర్డ్స్ యూస్డ్ ఓన్లీ విత్ ఏ మాత్రమే ఉపయోగించేవి ఏవంటే ఇక్కడ చూద్దాం. ఏ లాట్ ఆఫ్, ఏ ఫ్యూ, అ లిటిల్, అ కప్, అ నాయిస్, ఎ రూల్, ఏ ఇయర్, అ వుమన్, 100, 1,000, a million, a dozen, a group, a piece of, a kilo of, 4 times a day, a 90 rupees a meter, 80 rupees a kilo. ఈ విధంగా ఏని ఉపయోగిస్తారు. మెనీ, రాదర్, సచ్ వచ్చినప్పుడు కూడా ఏని ఉపయోగిస్తారు. ఎలా అంటే ఏ మ్యాన్, సచ్ ఏ మ్యాన్, ఓకే, క్వైట్ ఏ, యాన్ అని, వాట్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్ ఇట్ ఈస్, వాట్ యాన్, ఈ విధంగా ఉపయోగిస్తారు. ఆ తర్వాత ఏ ఫ్యూ డిసీజెస్ ఆర్ యూస్డ్ యాజ్, కొన్ని రోగాల ముందు కూడా ఈ విధంగా ఉపయోగిస్తారు. ఏ హెడేక్, ఓకే, కొన్ని రోగాలు. ఏ హెడేక్, ఏ కోల్డ్, ఏ కాఫ్, అండ్ ఏక్, ఆ ఫీవర్, ఈ విధంగా ఉపయోగిస్తారు. ఆ తర్వాత విత్ ఏ ఫ్యూ ప్రిపోజిషన్స్ ఓన్లీ విత్ ఏ, అలాంటివి ఏవి అంటే చూద్దాం. ఫర్ ఏ చేంజ్, ఫర్ ఏ వాక్, అట్ ఏ ప్రాఫిట్, ఇన్ ఏ హంగరీ, ఆన్ ఏ లార్జ్ స్కేల్. సో ఆ తర్వాత బిఫోర్ అబ్రివేషన్స్ కూడా ముందు కూడా మనం యాన్ ఉపయోగించాలి. ఓకే, అబ్రివేషన్స్ ముందు యాన్ రావాలి, ఇది క్లియర్గా గుర్తుంచుకోండి. ఏంటంటే యాన్ ఎమ్మెల్యే, యాన్ ఎంపీ, యాన్ ఎస్ఐ, యాన్ ఎల్ఐసి ఏజెంట్, యాన్ న్యాక్, ఓకే, యాన్ ఆర్ఎంపీ, యాన్ ఎంఆర్ఓ, ఓకే, యాన్ ఆర్టీసీ, ఈ విధంగా దీన్ని ఉపయోగిస్తాం. ఆ తర్వాత బిఫోర్ ప్రొఫెషన్స్ కూడా ఉపయోగిస్తాం. ఎలా అంటే అ టీచర్, అ లాయర్, అండ్ అడ్వకేట్. సిమిలీ మెటాఫోర్ ఉపయోగించినప్పుడు కూడా ఉపయోగిస్తాం. సరిత వాక్స్ లైక్ ఏ క్వీన్, సరిత క్వీన్లా నడుస్తుంది అని చెప్పడానికి ఉపయోగిస్తాం. ఓకే, ఆ తర్వాత నరేందర్ స్పీక్స్ లైక్ ఏ మాస్టర్, నరేందర్ మాస్టర్లా మాట్లాడతారు అని చెప్పేసి. ఏ మాస్టర్, ఆ క్వీన్. ఆ తర్వాత చూస్తే మనం ఇక్కడ కొన్ని చోట్ల ఇండెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించారనమాట. ఎప్పుడు ఉపయోగించరాదు అంటే ఇక్కడ బిఫోర్ ప్లూరల్ నౌన్స్. ఎందుకంటే ఇండెఫినెట్ ఆర్టికల్స్ అన్నీ కూడా సింగులారిటీని తెలియచేస్తాయి, ఏకవచనాన్ని తెలియచేస్తాయి. అవి ఎప్పుడు కూడా బహువచనం ముందు ఉపయోగించరాదు. ఫర్ ఎగ్జాంపుల్ డాంకీస్, దీని ముందు ఏ డాంకీస్ రాంగ్ అనమాట. ఓకే, ది ఉండొచ్చు, అది స్పెషల్ కండిషన్స్. ఓకే, ది డాంకీస్, అసెస్, కోబ్రాస్, లాక్స్, ఇలా ప్లూరల్ ఉన్నప్పుడు ఉపయోగించరాదు. ఇంకొకటి కండిషన్ ఏంటంటే బిఫోర్ అన్కౌంటబుల్స్ ముందు కూడా ఉపయోగించరాదు. అన్కౌంటబుల్స్ ముందు ఏంటంటే శాండ్, క్లే, వాటర్, రైస్. ఓకే, ఏ రైస్, ఏ వాటర్, ఏ గ్లాస్ అలా అనకూడదు, ఏ క్లే. బిఫోర్ మెటీరియల్ నౌన్స్ ముందు ఉపయోగించరాదు అనమాట. మెటీరియల్ నౌన్స్ అంటే ఇక్కడ చూడండి, ఇలాంటివి లోహాలు కానీ ఇంకా వేరేవి. సిల్క్, ఐరన్, సిల్వర్, వూల్, గోల్డ్, గ్లాస్. ఓకే, ఇలాంటి మెటీరియల్ నౌన్స్ ముందు కూడా మనం యాన్ అనేది ఉపయోగించరాదు. ఈ కొన్నిసార్లు ది కూడా ఉపయోగించరాదు ఇక్కడ. ఓకే, బిఫోర్ నేమ్స్ ఆఫ్ మీల్స్ ముందు కూడా కొన్ని రకాలైనటువంటి ఆర్టికల్స్ మనం ఉపయోగించరాదు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీటి ముందు ది కూడా వాడరాదు. అలాగే యాన్ కూడా ఉపయోగించరాదు. అయితే ది కొన్నిసార్లు ఉపయోగిస్తారు, అది స్పెషల్ కండిషన్స్లో. ది బ్రేక్ఫాస్ట్ అని ఎప్పుడు అంటారంటే ఎవరైతే నువ్వు ప్రిపేర్ చేసావో బ్రేక్ఫాస్ట్ చాలా బ్రహ్మాండంగా ఉండింది అని చెప్పడానికి మనం ది అనేది స్పెషల్ కండిషన్లో ఉపయోగిస్తాము. జనరల్గా అయితే మనం తినేటువంటి ఆహార పదార్థాల ముందు ఉపయోగించాము. ఓకే, లంచ్ కానీ, డిన్నర్ కానీ, సప్పర్ కానీ వీటి ముందు ఉపయోగించరాదు. ఇక నెక్స్ట్ యూసేజ్ ఆఫ్ ఆర్టికల్ ది గురించి చూద్దాం. ఓకే, ది ఈజ్డ్ బిఫోర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఇది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ముందు ఉపయోగిస్తారు. అదేంటి ది వీణా, ది ఫ్లూట్, ది వయోలిన్. ఓకే, ఇలాంటివన్నీ. ఇక మ్యూజిక్ ఇక్కడ నేను చెప్పిన కొన్ని మాత్రమే చెప్పాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను కొన్ని మాత్రమే చెప్పాను. మీరు ఇలా ఎన్ని ఉన్నాయో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అన్నీ కూడా మీరు దీని కిందకి అప్లై చేసుకోండి. ఆర్డినల్ నెంబర్స్ అంటే ది ఫస్ట్, ది సెకండ్, ది లాస్ట్, వీటి ముందు కూడా మనం ది అనేది ఉపయోగించాలి. ది ఫస్ట్ అని, ది సెకండ్ అని. నేమ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ముందు కూడా ది అనేది ఉపయోగించాలి. ది కాంగ్రెస్ పార్టీ, ది వైఎస్ఆర్సిపి, ది కిసాన్ పార్టీ, ఈ విధంగా అనమాట. ఆ తర్వాత ది డేట్స్ ఆఫ్ మంత్, వాటి ముందు కూడా ది ఉపయోగిస్తాం. ది 24th ఆగస్ట్, ది 26th జాన్వరి, ఇన్ ది మార్నింగ్, ఇక్కడ చూడు పార్ట్ ఆఫ్ ద డే అన్నాడు. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, వాటి ముందు కూడా మనం ఉపయోగించాలి. డైరెక్షన్స్ ముందు అంటే దిశలు ఉంటాయి కదా, వాటి ముందు కూడా ది లెఫ్ట్, ఓన్లీ లెఫ్ట్ కాదు, ది లెఫ్ట్ అనాలి, ది రైట్, ది నార్త్ అని కూడా, ది నార్త్, ది సౌత్, ది ఈస్ట్, ది వెస్ట్, ఇవన్నీ కూడా
ది నార్త్ ఈస్ట్, ది సౌత్ ఈస్ట్, వీటి ముందు కూడా మనం ది అనేటువంటి ఆర్టికలే ఉపయోగించాలి. సర్టన్ డిజిగ్నేషన్స్ ముందు కూడా ఉపయోగిస్తాం. అది ఏంటంటే ది ప్రిన్సిపల్, ఒక హోదాని బట్టి కూడా ఉంటారు కదా, వాళ్ళ ముందు కూడా ది అనేది ఉపయోగిస్తాం. ఎందుకంటే ఇక్కడ చూడండి, ది ఉపయోగించే ప్రతిదీ కూడా మనం పర్టికులారిటీని తెలియజేస్తుంది. ఓకేనా, వాళ్ళు పర్టికులర్గా ఒక హోదాలో ఉంటారు, ఆ హోదాలో ఉండే వాళ్ళను మనం ఈ విధంగా ఈ డిజిగ్నేషన్తో పిలుస్తాం. ది ప్రిన్సిపల్, ది మేనేజర్. తర్వాత యూనిక్ థింగ్స్, కొన్ని ఈ ప్రపంచంలో అవి కేవలం ఒక్కటే ఉంటాయి అనమాట, మిగతా అలాంటివి ఏవి ఉండవు దానికి పోలినది. అలాంటిది ఏంటంటే మూన్ కదా, ది మూన్, ది ఎర్త్, ది సన్, ది సాటర్న్, ఆ తర్వాత ది యురేనస్, ది జూపిటర్, ది మెర్క్యూరీ. ఈ గ్రహాలన్నీ కూడా అంటే ఈ ప్రపంచంలో ఒకటే ఒకటి ఉంటుంది, ది స్కై. వీటన్నింటి ముందు కూడా మనం ది అనేది ఉపయోగిస్తాం. ఇన్ ద సూపర్లేటివ్ డిగ్రీ కూడా వన్ ఆఫ్ ది అని చెప్పడానికి, తర్వాత వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్సన్స్ అని అలా, తర్వాత ది గ్రేటెస్ట్, ది అక్కడ ఉపయోగిస్తాం. విత్ కంపారిటివ్స్ కూడా మోర్ దాన్ ది సంథింగ్ అని అలా ఉపయోగిస్తాం. అండ్ నౌన్ విచ్ ఈజ్ రిపీటెడ్ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్, ఒకసారి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది కదా, అప్పుడు కూడా ది ఉపయోగిస్తాం. మనం ఇక్కడ ఏ షాప్ అన్నాం, తర్వాత ది షాప్ అన్నాం, ఏ కస్టమర్ అన్నాం స్టార్టింగ్లో, ఆ తర్వాత ది కస్టమర్ అన్నాం, అలాంటిది ఇక్కడ. ఆ తర్వాత నేమ్స్ ఆఫ్ సర్టెన్ కంట్రీస్, కొన్ని కంట్రీస్ యొక్క షార్ట్ కట్స్ ఉంటాయి కదా, వాటి అబ్రివేషన్స్ ముందు కూడా ఉపయోగిస్తాం, వాటిని క్లియర్గా రాసేటప్పుడు కూడా ఉపయోగిస్తాం. ది యుఎస్ఏ, ది యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా, అలా ది యునైటెడ్ కింగ్డమ్, ది యూకే, అది అనమాట. అలాంటప్పుడు తర్వాత స్కూల్, కాలేజ్, చర్చ్, టెంపుల్, హాస్పిటల్. ఇది చూడండి, కొన్నిసార్లు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది కన్ఫ్యూజ్ చేయడానికి కూడా అడుగుతాడు. ఇక్కడ చూడండి, వీటి ముందు మనం ది అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించరాదు. అది కూడా రెండు రకాలుగా, ఒకసారి ఉపయోగించాలి, ఒకసారి ఉపయోగించకూడదు. ఎలా అంటే రెగ్యులర్గా అలాంటి ప్లేసెస్కి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు మనం ది అనేది ఉపయోగించరాదు. లేదా అకేషనల్గా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకు ముందు ఉపయోగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఒక సెంటెన్స్ ఉంది, ది టీచర్ గోస్ టు ది స్కూల్, అది రాంగ్. ది టీచర్ గోస్ టు స్కూల్, ఇది కరెక్ట్. ఎందుకంటే టీచర్ స్కూల్కే వెళ్తారు, ఇది కామన్ యాక్టివిటీ అనమాట, వాళ్ళు వెళ్తూనే ఉంటారు. అంతేకాని ఎప్పుడో ఒకసారి టీచర్ స్కూల్కి వెళ్ళారు కదా, ఓకేనా. ఒకవేళ రిటైర్ అయిన తర్వాత ఒక 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలకు పోతే అప్పుడు ఉపయోగించవచ్చు. ఎందుకంటే ది స్కూల్ అంటే అప్పుడు నేను పనిచేసిన స్కూల్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్నారంటే ది టీచర్ గోస్ టు స్కూల్ అనాలి, కానీ ది స్కూల్ అనకూడదు. స్టూడెంట్స్ కూడా అంతే, స్టూడెంట్స్ గో టు ది స్కూల్ లేదా కాలేజ్, ఇది రాంగ్. ది స్టూడెంట్స్ గో టు ది స్కూల్, టు స్కూల్, టు కాలేజ్, ఇలా ఉపయోగించాలి. ఓకే. ఆ తర్వాత చర్చ్ కూడా, ది ఫాస్టర్ గోస్ టు ది చర్చ్ కాదు, ది ఫాస్టర్ గోస్ టు చర్చ్. ఓకే. ది ప్రీస్ట్ గోస్ టు టెంపుల్, ది పేషెంట్ గోస్ టు హాస్పిటల్, ఇది ది హాస్పిటల్ అనాలి, పేషెంట్ గోస్ టు ది హాస్పిటల్. అయితే ఇక్కడ ఎప్పుడు ది ఉపయోగించాలంటే ది డాక్టర్ గోస్ టు హాస్పిటల్. ఓకే, డాక్టర్ గోస్ టు హాస్పిటల్, డాక్టర్ గోస్ టు ది హాస్పిటల్ కాదు. ఓకే, ఎందుకంటే రెగ్యులర్ యాక్టివిటీస్ అది కాబట్టి. మార్కెట్, ప్రిజన్, ఇవన్నిటి ముందు కూడా మనం ఒక ప్రైమరీ పర్పస్కి ఉపయోగిస్తాం కాబట్టి వీటి ముందు మనం ది అనేది ఉపయోగించరాదు. ఓకే. ఆ తర్వాత చూడండి ఇక్కడ టు షో ద హోల్ ఫ్యామిలీని వాళ్ళ యొక్క సమూహాన్ని ఫ్యామిలీగా చూపించేటప్పుడు కూడా ది టాటాస్, ది బిర్లాస్, ఈ విధంగా చెప్పడానికి మనం ఉపయోగిస్తాం. తర్వాత హిస్టారికల్ ప్లేసెస్ గురించి కూడా ది చార్మినార్, ది తాజ్మహల్. చారిత్రక ప్రదేశాలు మన దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడున్నాయో వాటన్నింటి ముందు కూడా మనం ది ఆర్టికల్ ఉపయోగించాలి. ఓకే. ది చార్మినార్, ది తాజ్మహల్, నేను రెండే ఇచ్చాను ఎగ్జాంపుల్, ఎందుకంటే లెంత్ని కట్ చేయడానికి కోసం నేను ఇది ఇచ్చాను. మీరు కూడా గమనించండి. మీరు దీనికి మీ హిస్టారికల్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయో వాటిని అప్లై చేసుకోండి. హిస్టారికల్ ఏజెస్ అంటే చరిత్ర యొక్క దేశాలు అనమాట, అంటే యుగాలు ఉన్నాయి కదా, వాటి ముందు కూడా మనం ది అనేటువంటి ఆర్టికల్ని ఉపయోగిస్తాం. ది స్టోన్ ఏజ్, ది ప్రీ హిస్టారిక్ ఏజ్. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ హిస్టారిక్ ఈవెంట్స్ కూడా. అయితే హిస్టారిక్ ఈవెంట్స్ ఏంటంటే చరిత్రకు సంబంధించిన కొన్ని సంఘటనలు ఉన్నాయి కదా, వాటి ముందు కూడా మనం ది అనేది ఉపయోగిస్తాం. ది బ్యాటిల్ ఆఫ్ పానిపట్, ది తెలంగాణ మూమెంట్. ఆ తర్వాత నేషనల్ ఫెస్టివల్స్ ముందు కూడా ఉపయోగిస్తాం, ది రిపబ్లిక్ డే. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫీసెస్కి కానీ ఒక బోర్డు కానీ, ఒక కార్పొరేషన్ కానీ, అసోసియేషన్, ఫెడరేషన్ ఉన్న వాటికి కూడా మనం ఉపయోగిస్తాం, ఒక యూనియన్కి. ఫర్ ఎగ్జాంపుల్ ది రాజ్ భవన్, ఓకే, ది పార్లమెంట్, ది పోస్ట్ ఆఫీస్, ది ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ది బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, గవర్నమెంట్కి సంబంధించినటువంటి కానీ ఈ ఫెడరేషన్ ఏదైనా కానీ వీటి ముందు మనం ది అనేది ఉపయోగిస్తాం. మూమెంట్స్ కూడా కొన్ని ఉద్యమాలకు కూడా మనం పిలుస్తాం అనమాట ది పెట్టి. ది ఫ్రెంచ్ రివల్యూషన్, ది క్విట్ ఇండియా మూమెంట్. ఆ తర్వాత బిఫోర్ ఏ సింగులర్ కౌంటబుల్స్
అండ్ నౌన్ విచ్ పిక్స్ అవుట్ వన్ ఇండివిజువల్. ఇక్కడ చూడండి, ఒక సింగులర్ నౌన్ని గురించి తెలియచేసేటప్పుడు, ఓకే, దాని యొక్క పర్టికులారిటీని ఇండివిజువల్గా తెలియచేసేటప్పుడు, ది కౌ ఈజ్ ఎ యూస్ఫుల్ యానిమల్. ది కౌ ఈజ్ అ యూస్ఫుల్ యానిమల్. కౌంటబుల్గా వచ్చినప్పుడు దాన్ని మనం ఏ యూస్ఫుల్ యానిమల్. బిఫోర్ ఏ ప్రాపర్ నౌన్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఏ క్వాలిఫైడ్ బై అడ్జెక్టివ్. ద ఫేమస్ నెపోలియన్. ఒక వ్యక్తి యొక్క విశిష్టతను తెలియచేసేటప్పుడు ది ఫేమస్ పర్సన్, ది ఫేమస్ నెపోలియన్ అలాంటిది. అయితే ఇంకా వీటికి డిఫరెంట్ కూడా ఈ విధంగా వాడచ్చు. ఇది నౌన్ తర్వాత వచ్చింది కదా, అయితే నౌన్కి ముందు కూడా అక్బర్ ది గ్రేట్, ఇది దీని తర్వాత నౌన్ తర్వాత అక్బర్ ది అశోకా ది గ్రేట్, ది సముద్రగుప్త, ద గ్రేట్ సముద్రగుప్త అలా వస్తుందన్నమాట. ఆ తర్వాత విత్ నౌన్స్ యూస్డ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ క్లాస్, సింగులర్కి సంబంధించి చెప్పినప్పుడు ది క్యామల్ ఈజ్ ద షిప్ ఆఫ్ డెజర్ట్. ఆ తర్వాత ద లయన్ ఈజ్ ద కింగ్ ఆఫ్ ది జంగల్. ఓకే, ఆ తర్వాత నౌన్ రెఫరింగ్ టు ఏ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. మన దేహానికి సంబంధించి బాడీ పార్ట్స్ గురించి తెలియచేసేటప్పుడు కూడా ది అనేది ఉపయోగించాలి. ది హార్ట్, ఓకే, ది హార్ట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ అవర్ బాడీ. ది టంగ్, ది ఐ, ది నోస్, ది హెడ్, ది లిప్స్, ఓకే, ది మిస్టేక్స్, ఇవన్నీ కూడా మనం ఉపయోగిస్తాం. ఓకే, దీస్ యూస్డ్ బిఫోర్ ద అడ్జెక్టివ్ ముందు ఉపయోగిస్తారు. ఏ విధంగా అంటే ది బ్లైండ్ ఆర్ వెరీ యాక్టివ్. ది బ్లైండ్ ఆర్ అడ్జెక్టివ్గా, బ్లైండ్ అంటే కళ్ళు లేకుండా గుడ్డి వాళ్ళు అని చెప్పేసి, ఓకే, బ్లైండ్స్ అని. ఓకే, వాళ్ళ ముందు కూడా మనం ది ఉపయోగిస్తాం. ఓకే, అంటే మొత్తం ఆ కమ్యూనిటీ మొత్తానికి సంబంధించి మనం చెప్పేటప్పుడు ఇక్కడ ది బ్లైండ్ అంటే ద పర్సన్స్ హూ ఆర్ అనేబుల్ టు సీ దట్ కమ్యూనిటీ అనమాట. వీ హ్యావ్ టు హెల్ప్ ద పువర్. మొత్తం పేద వాళ్ళందరికీ సంబంధించి మాట్లాడేటప్పుడు మనం ది ఉపయోగిస్తాం. అయితే కొన్ని సందర్భాల్లో పూర్కి మీద ది ఉపయోగించరు. ఓకే, ఆ తర్వాత బిఫోర్ నేమ్స్ ఆఫ్ సమ్ బుక్స్, రిలీజియస్ బుక్స్ ముందు కూడా ఉపయోగిస్తారు. ఓకే, ది గీత, ది బైబిల్, ది ఖురాన్, ది గురునాథ్, ద గురు గ్రంథ్ సాహిబ్, ఇలాంటి వాటి ముందు కూడా ది ఉపయోగిస్తారు. ఇఫ్ ద ఆథర్స్ నేమ్ ఈజ్ మెన్షన్డ్, ది ఈజ్ నాట్ యూస్డ్. ఒకవేళ ఆథర్ నేమ్, రచయిత పేరు చెప్పినట్లయితే దాన్ని ఉపయోగించనమాట. ఎలా, ది రామాయణ, ఇక్కడ రచయిత పేరు చెప్పలేదు, కానీ రచయిత పేరు ఇక్కడ చూడండి, వాల్మీకీస్ రామాయణ, ఇది కరెక్ట్. వాల్మీకీస్ ది రామాయణ అనకూడదు. ఓకే, ఒకవేళ సెంటెన్స్లో ద వాల్మీకీస్ రామాయణ అని చెప్పేసి వచ్చిందంటే అది రాంగ్ అనమాట. వాల్మీకీస్ రామాయణ అంతే. ఓకే, అలా. ఆ తర్వాత బిఫోర్ ద టైప్ ఆఫ్ మీల్. ఓకే, ఇంతకుముందు నేను చెప్పాను కదా, మనం మీల్స్కి సంబంధించి ఉపయోగించరాదు. అయితే ఇక్కడ ది లంచ్ ఉపయోగించారు. అదేంటి అంటే, నేను అప్పుడు స్పెషల్ కండిషన్ అని చెప్పాను కదా, ది లంచ్ సర్వ్డ్ అట్ యువర్ హోమ్ వాస్ వెరీ డెలిషియస్. మీ ఇంటి దగ్గర ఏదైతే లంచ్ ఇచ్చారో నాకు, అది చాలా టేస్టీగా ఉంది అని చెప్పేసి, అది ప్రత్యేకత కలిగి ఉంది కదా, అలాంటి దానికి మనం ది లంచ్ అనొచ్చు. కానీ జనరల్గా ది అనేది ఇక్కడ ఉపయోగించరాదు. అయితే ఇక్కడ ఈ అర్థంలో వాడారు కాబట్టి చెప్తున్నా. బిఫోర్ కంపేరిటివ్ చేసేటప్పుడు రిపీటెడ్గా వస్తే, ది మోర్ యు లెర్న్, ది మోర్ యూ డిస్కవర్. ఓకే, యువర్ ఇగ్నోరెన్స్. ది లెస్ యూ వర్క్, ది లెస్ యూ గెట్. ఓకే, ఇలాంటి చోట్ల మనం దీని ఉపయోగిస్తాం. బిఫోర్ ఏ ప్రాపర్ నౌన్కి ముందు కూడా కొన్నిసార్లు ఉపయోగిస్తారు. జనరల్గా ప్రాపర్ నౌన్ ముందు ది ఉపయోగించరాదు. అయితే ఇక్కడ ప్రాపర్ నౌన్ ముందు ఉపయోగిస్తారు. ఎప్పుడు అంటే పలానా వ్యక్తిని ఇంకో వ్యక్తితో పోల్చేటప్పుడు అనమాట. ఎలా అంటే, కుమార్ ఈజ్ ద సచిన్ ఆఫ్ దేర్ టీమ్. ఎందుకంటే ఆ వ్యక్తి సచిన్ యొక్క లక్షణాలు కలిగి ఉన్నాడు, అలాంటి వ్యక్తి అని చెప్పడానికి ఉపయోగించింది. ది కుమార్ ఈజ్ ద సచిన్ ఆఫ్ దేర్ టీమ్ అని చెప్పేసి, సచిన్ ఆఫ్ దేర్ టీమ్. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాలేజ్లో ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది, ఐశ్వర్య రాయ్. షీ ఈజ్ ద ఐశ్వర్య ఆఫ్ దిస్ కాలేజ్. ఒక అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, సల్మాన్ ఖాన్. హీ ఈజ్ ద సల్మాన్ ఖాన్ ఆఫ్ అవర్ కాలేజ్. ఈ విధంగా చెప్పేస్తాను అనమాట. హైటెక్ సిటీ ఈజ్ ద సిలికాన్ వ్యాలీ ఆఫ్ తెలంగాణ. ఈ విధంగా ఉపయోగిస్తాం. బిఫోర్ నౌన్స్ ముందు ఎలా అంటే, ఇలా అంటే కంట్రీ కలెక్టివిటీని చూపిస్తున్నట. ఇంగ్లీష్ అనేది ఒక భాష కావచ్చు, కానీ భాషకు ముందు ఎప్పుడు కూడా ది ఉపయోగించరాదు. కానీ ఇక్కడ ఇంగ్లీష్ అనేటువంటి భాష ముందు ఉపయోగించారు. దీని అర్థం ఏంటంటే, టోటల్గా ఇంగ్లీష్ మాట్లాడేటువంటి కమ్యూనిటీ మొత్తం, అంటే పీపుల్ మాట్లాడేటువంటి ప్రజలు మొత్తాన్ని కలిపి వాడేటప్పుడు మనం ది ఉపయోగించాలి. ది ఇంగ్లీష్ రూల్డ్ ఇండియా ఫర్ మోర్ దాన్ 2 centuries. ఓకే, ఇలా అనమాట. సో ఈ విధంగా ఒకటి. అయితే ఇక్కడ ఏంటంటే, మనం ఎక్కడ ది ఉపయోగించరాదు. ఇప్పటిదాకా ది ఉపయోగించాలి అని చెప్పేసి విన్నాం కదా, ఇప్పుడు ఎక్కడైతే ఉపయోగించరాదో అది నేను చెప్తాను. అబ్స్ట్రాక్ట్ నౌన్ ముందు ఉపయోగించరాదు. సారో, పేషెన్స్, ఎక్సైట్మెంట్, యాంగర్, డిటర్మినేషన్, నాలెడ్జ్, వీటి ముందు ఉపయోగించరాదు. బిఫోర్ ప్రాపర్ నౌన్స్ ఉపయోగించరాదు. ఇండియా, చెన్నై, సైనా, దీప్తి, ఎట్సెట్రా. ఆ తర్వాత బిఫోర్ నేమ్స్ ఆఫ్ మీల్స్, ఓకే, లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, ఇక్కడ స్పెసిఫిక్గా ఉంటేనే ఉపయోగించాలి, లేకపోతే ఉపయోగించరాదు. ఆ తర్వాత బిఫోర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ,
విత్ పొసెసివ్ ప్రొనౌన్స్ ఉన్నప్పుడు ఉపయోగించరాదు, ఓన్లీ చెప్పినప్పుడు మై లెగ్, మై ది లెగ్ అనకూడదు. ఓకే, మై లెగ్, హిజ్ హ్యాండ్ అని పొసెసివ్ చెప్పినప్పుడు మనం ది ఉపయోగించరాదు, ఓన్లీ హ్యాండ్ చెప్పినప్పుడు ది ఉపయోగించాలి. ఓకేనా? ఓకే, హిజ్ ఐస్, ది ఐస్ అనకూడదు, ది ఐస్ రాంగ్, హిజ్ ఐస్. నెక్స్ట్ చూద్దాం. ఓకే, బిఫోర్ నేమ్స్ ఆఫ్ సబ్స్టాన్సెస్, కొన్ని పదార్థాల ముందు, ఇంతకుముందు నేను చెప్పాను మళ్ళీ రిపీట్గా వచ్చింది. స్టీల్, గోల్డ్ ముందు ఉపయోగించరాదు. నౌన్స్ ఆఫ్ రెఫరింగ్ సర్టెన్ ఇన్స్టిట్యూషన్స్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ గో టు స్కూల్, గో టు చర్చ్, ఇది ఆల్రెడీ నేను చెప్పాను. ఓకే, ఆ తర్వాత ఇక్కడ టైటిల్స్, పొజిషన్స్ సంబంధించి కూడా ఇక్కడ ఉందన్నమాట. లైక్ కింగ్, పోప్, ప్రెసిడెంట్ ఆఫ్ ద నేమ్, ఇలాంటి వాటికి ఇక్కడ ఏంటంటే ఉపయోగించవచ్చు కొన్ని చోట్ల. ఓకే, ఆ తర్వాత కింగ్ లియర్, రాణి రుద్రమ, ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ, బిఫోర్ వర్డ్స్ ఆఫ్ షోయింగ్ ఇన్ నేషనాలిటీ యూస్డ్ ఇన్ ప్లూరల్ నౌన్స్, అలాంటి చోట్ల ఉపయోగించవచ్చు. ఆస్ట్రేలియన్స్, ఇండియన్స్ ఇక్కడ ఉపయోగించదన్నమాట. ఇండియన్స్, ఫ్రెంచ్మెన్, హంగేరియన్స్, ఇలా వాటి నేషనాలిటీ ఉపయోగించేటప్పుడు కూడా మనం ఇక్కడ దీన్ని ఉపయోగించదు. తిరుమల, బిఫోర్ ఆల్ డే నైట్, ఇట్ రెయిన్డ్ ఆల్ డే డ్యూ టు ద డిప్రెషన్, ఎక్సర్సైజెస్ అండ్ యాక్టివిటీస్, ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. బిఫోర్ ఏ ప్రాపర్ నౌన్ యూస్డ్ యాజ్ ఏ కామన్ నౌన్, ఇది ఆల్రెడీ మనం ఒకసారి డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. బిఫోర్ ఏ ప్రాపర్ నౌన్, ఇది కూడా ఉపయోగించాం. ఆ తర్వాత చూస్తే ఇక్కడ ఓకే, ఇది మనకి ఇక్కడ ఇప్పటిదాకా డిస్కస్ చేసాం, ఇది రిపీటెడ్గా మళ్ళీ చూపిస్తున్నాను. ఓకే, ఏం లేదు, ఇది మన ఆర్టికల్స్ గురించి ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించకూడదు అనేటువంటి విషయం చెప్పాను. అయితే యాన్ గురించి ఇక్కడ డీటెయిల్గా చెప్పలేదు, ఎందుకంటే యాన్ని మనం ఈ విధంగానే ఉపయోగిస్తాం. ఎట్లా, ఒక వావెల్కి ముందు ఉపయోగిస్తాం, వాటికి స్పెషల్ కండిషన్స్ ఉన్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకోటి ఏంటంటే మీరు చూడండి, దీన్ని చూసి మీరు షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను అప్లోడ్ చేసినట్టే మీకు ఇది నోటిఫికేషన్ వస్తుంది. కొద్దిగా లెంతీగా ఉంది, ఓకే, ఏమనుకోకండి, కాస్త ఓపికతో చూడండి. ఓకే.